నేను చెప్పిన పని చేయటానికి వాడు తప్పకుండా భయపడతాడన్న సంగతి నాకు ముందే తెలుసు. ఒకవేళ దినభర్త ఆ వదంతుల గురించి ముందే వినుంటాడు మహారాజా. ఏం వదంతులు? అది ఆ చిన్న బాలుడు అందరినీ చంపుతున్నాడని. ఓ చిన్నపిల్లాడే నన్ను అంతం చేయడానికి పుట్టిన మరణ దేవత. ఒకవేళ వాణ్ణి చంపకుండా నా దగ్గరికి వచ్చినా నేనే వాణ్ణి చంపేస్తుండేవాణ్ణి. నేనే దీనవర్ధనుణ్ణి. నువ్వు ఒక తామర పువ్వు రూపంలో ఇక్కడికొచ్చావు. ఇలాగే నా మరణ దేవతను అంతం చేస్తావా? అసలు నీకు మతిస్థిమితం ఉందా లేదా? నేను ఒక మామూలు తామర పువ్వుని కాను. అర్థమయ్యిందా మహారాజా? ఈ పువ్వు చుట్టూ ఉన్న మృత్యువుని. ఇక చాలు, ఆపు. మీరు ఆజ్ఞాపించినట్టే చేస్తాను మహారాజా. నన్ను చంపడానికి పుట్టిన మరణ దేవతను కనిపెట్టి వాణ్ణి అంతం చేశాయి. మీ మరణ దేవత నిజానికి చాలా శక్తివంతుడే అనుకుంటాను మహారాజా. అందుకే మహాశక్తివంతుడైన మీరే భయపడుతున్నారు. వాడు చాలా శక్తివంతుడు. నేను ఎంతో శక్తివంతుడైన ఆ పిల్లాన్ని నా సుడిగాలి సహాయంతో ఆ పిల్లాన్ని ఆడుకుంటాను. నువ్వైనా ఈ పని సాధించగలవేమో చూద్దాం. నువ్వు అనుకున్నది సాధిస్తేనే నాకు సంతోషం. నువ్వలా వాయిస్తూనే ఉండు కృష్ణ. నువ్వలా వాయిస్తుంటే నాకింకా పని చేయాలనిపిస్తోంది. వద్దు, పాలు కావాలి. నేనిక్కడ పాలు తయారు చేయడం లేదు కృష్ణ. ఆవులే పాలిస్తాయి. నేను వెన్నని తీస్తున్నాను. పాలు కావాలి, ఇప్పుడే కావాలి. ఓ, నీకు పాలు కావాలా కృష్ణ? నా బుజ్జి కన్నకి ఆకలేస్తోందా? అవును, ఆకలి. పాలు కావాలి. నీకెన్ని పాలు కావాలంటే అన్ని పాలు హాయిగా తాగు. ఒక్క నిమిషం నాన్న, ఇప్పుడే వస్తాను. అమ్మా, అమ్మ పాలు కావాలి. కృష్ణ, కన్నయ్య, ఏమిటిదంతా? నువ్విక్కడే దాక్కున్నావని తెలుసు, కానీ నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ కుండని పగలగొట్టినందుకు నీకు ఏ శిక్ష వేయను. కృష్ణ, కన్నయ్య, మీరిద్దరూ నా కృష్ణుడు ఎక్కడికి వెళ్లారో చూసారా?
ఏమిటి? ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు! మీరు వెళ్ళండి, వెళ్ళండి. నాన్న కృష్ణ, ఇక్కడ ఎక్కడో ఏదో శక్తి ఉన్నట్టుగా అనిపిస్తోంది నాకు. కృష్ణ, నాన్న కృష్ణ, దొరికిపోయావు. కృష్ణ, నా కన్నయ్య, నేనేం చేశానయ్యా? నువ్వంటే నాకు ప్రాణమని తెలిసి కూడా ఇలా ఏడిపించటం తప్పు కదూ. అసలు నువ్వేం చేస్తున్నావు? అది భలే ఉంది. కృష్ణ, నాకిక్కడ ఏదో ప్రమాదం జరగబోతున్నట్టుగా అనిపిస్తోంది. కానీ నువ్వు కూడా ప్రమాదమైన వాడివే. నీ వల్ల నీకే ప్రమాదం. కానీ నీకే ప్రమాదం జరగకుండా చూసుకోవడం నాకు బాగా తెలుసు. నువ్వు మాట్లాడకుండా బుద్ధిగా కూర్చో. నేను దీనికి కట్టేపోతున్నా. కట్టొద్దు. నీకు సరిపడే అంతగా తాడు కోసాను కదా. ఇప్పుడు సరిపోతుంది. నన్ను కట్టొద్దు. ఇప్పుడు తప్పకుండా ఈ తాడు సరిపోతుంది. నన్ను కట్టొద్దమ్మా. అసలు ఇది ఎలా సాధ్యం అవుతుందో నాకు ఇప్పటికీ తెలియడం లేదు. కానీ కట్టదని నువ్వు అన్నావు కదా, అందువల్లే ఈ విధంగా జరుగుతోంది. ఆ విషయం నాకు అర్థమైందిలే. కృష్ణ, నువ్వెలా ఈ పని చేశావు? ఇదిగో అమ్మా, కట్టండి. నువ్వు నా బుజ్జి కన్నయ్యలా ఇక్కడే ఉండాలి, ఏడవకూడదు. నా పనులన్నీ పూర్తయ్యాక మళ్ళీ వస్తాను. అమ్మా, అటు చూడు, కృష్ణుడు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కృష్ణుడు ఎలా ఈ పని చేస్తున్నాడో? యశోదమ్మకి ఈ విషయం తెలిస్తే తప్పకుండా కోప్పడతారు. ఎక్కడో ఏదో పడినట్టుంది, రండి వెళ్ళి చూద్దాం. ప్రభువా, మొత్తం ప్రపంచానికి మీరే దేవుడు. మమ్మల్ని శాపం నుంచి విముక్తుల్ని చేసినందుకు ధన్యవాదాలు. కృష్ణ, ప్రభు కృష్ణ, అర్థమయ్యింది. నా పేరు నలకువార. ఇతను నా అన్నయ్య మణిగ్రీవ. మేము ఈ వృక్షంలో ఇరుక్కుపోయాం కృష్ణ. మా పొగరు వల్ల నారదముని
మాకీ శాపం ఇచ్చారు. మా ఐశ్వర్యాన్ని చూసి మేము గర్వపడేవాళ్ళం. ఆయన ఏమన్నారంటే ఈ ప్రపంచానికి అధిపతి అయిన మహావిష్ణువుని కలుస్తామన్నారు. ఆయనే మాకు విమోచనం కలిగిస్తారని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ఈ రోజు ఈ సంఘటన జరిగింది. మేము ఇంక ఎప్పటికీ నీ భక్తులుగానే ఉండిపోతాం. కృష్ణ, అసలు ఏం జరిగింది ఇక్కడ? అది చెట్లు పడిపోయాయి. ఇంత పెద్ద పెద్ద చెట్లని ఇక్కడ పడేసింది ఎవరు? కృష్ణుడే వాటిని పడేశాడు. కృష్ణుడా? అది అసాధ్యం. లేదు, నిజం. చెట్లు మధ్యలో కృష్ణుడు వెళ్ళాడు. ఆ తర్వాత ఇరుక్కుపోయాడు. కృష్ణుడు అలా లాగుతూ ఉన్నాడు. చెట్లు కింద పడిపోయాయి. ఆ తర్వాత చెట్లలో నుంచి ఎవరో ఇద్దరు బయటకొచ్చారు. ఏమిటి, ఎవరో ఇద్దరు బయటకొచ్చారా? అవును, కృష్ణుడితో వాళ్ళు మాట్లాడారు. కృష్ణుడు ముందు తల వంచారు. ఆ తర్వాత ఆకాశంలోకి ఎగిరిపోయారు. అవును, వెళ్ళిపోయారు. ఎప్పుడు ఎక్కడ ఏదైనా విచిత్రం జరిగినా కృష్ణుడు అక్కడ ఉంటాడు. ఈ పిల్లాడు చెప్తున్నది నిజమే. మీ అబ్బాయి కృష్ణుడు కొంచెం విచిత్రమైన బాలుడే మహారాజా. విచిత్రమైన వాడేం కాదులే, కాని ప్రత్యేకమైన వాడు. ఏంటి కృష్ణ, నేను చెప్తున్నది నిజమే కదా? అవును, చాలా ప్రత్యేకమైన వాడు. Krishna, the jewel of Vrindavan, little Krishna, the jewel of the universe, hey Krishna, the jewel of Vrindavan, little Krishna, the jewel of the universe. నాయనా కృష్ణ, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నేను చెడ్డవాడినా? నా కొడుకువైన నిన్ను చెడ్డవాడివని అంటానా? ప్రపంచంలో అందరికన్నా ఎంతో మంచివాడివి నువ్వే నాన్నా. ఎన్నో వందల ఏళ్లుగా మనం భూమిలో ఇరుక్కుపోయి చెట్లుగా నిలబడ్డాం. ఇప్పుడిలా స్వేచ్ఛగా ఉండటం చాలా ఆనందంగా ఉంది. అవును, మీరు చెబుతున్నది కూడా నిజమే. ఇక జీవితాంతం మనం కృష్ణుడికి భక్తులుగా ఉండిపోయాం. ఆయనే మనకు స్వేచ్ఛను ఇచ్చారు. ఈ కృష్ణుడు నిజానికి దేవతలాగా అనిపిస్తున్నాడు. చాలా శక్తివంతుడే అనుకుంటున్నాను. నాకు కావలసిన మరణ దేవత వీడే. నా బుజ్జి కన్నయ్య కృష్ణ, బృందావనానికి వన్నె తెచ్చిన కృష్ణుడు అయ్యా నువ్వు. జో అచ్యుతానంద జో జో ముకుందా. గాలి, పెద్ద గాలి. నువ్వు దేనికి భయపడకు కన్నయ్య, ఒట్టి గాలి మాత్రమే. The jewel of Vrindavan, little Krishna, the jewel of the universe. నిద్రపోనన్నా. ఏమిటి, నువ్వు బరువెక్కుతున్నావా లేక నేనలసిపోతున్నానా? ఏమైంది కన్నయ్య, ఎందుకిలా బరువుగా ఉన్నావు? కాసేపు నువ్వు కింద కూర్చో కృష్ణ, లేకపోతే నేనే నిన్ను పడేసేలా ఉన్నాను. ఏమీ తినకపోవడం వల్ల బలహీనమైపోయానేమో. కన్నయ్య ఇక్కడే ఉండు, లోపలికెళ్ళి ఏవైనా తినేసి వస్తాను. చాలా పెద్ద తుఫాను.
నేను వెతుక్కుంటూ వచ్చింది వీణ్ణే కదా. నాన్న, కృష్ణ 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 కృష్ణుణ్ణి వెతకడానికి మేం మీకు సహాయం చేస్తాం. పోతన లాంటి మంత్రగత్తెని నువ్వే అంతం చేశావని విన్నాను. విషపూరితమైన పాలను తాగి కూడా ఎలా అంతం చేశావు? నిజానికి నేను నీకోసం ఇంకా భయంకరమైంది తెచ్చాను. అదేంటో తెలుసుకోవాలని ఆశపడుతున్నావా? కృష్ణుడు దొరికాడా? అన్ని చోట్ల వెతికాం, కనపడలేదు. అదిగో అదిగో మన కృష్ణుడు. కృష్ణ కృష్ణ అప్పుడే అయిపోయిందా? లేదు, నిజానికి ఇంకా మొదలు కాలేదు. ఒక గుడ్డు తన గూటిలోంచి కింద పడి పగిలిపోవటం నువ్వెప్పుడైనా చూసావా? అలా కింద పడితే ఏమవుతుందో త్వరలోనే నీకు అర్థమవుతుంది. నన్ను నువ్వేం చేయలేవు. నేను ఏం చేస్తానో వదులు, వదలమన్నానా? వదిలిపెట్టు. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. ఒక చిన్న పిల్లోడు నాపై కూర్చుంటే ఇంత బరువుగా ఉందేంటి? నీకేం కాలేదు కదా? చెప్పు కృష్ణ. అమ్మా, కృష్ణయ్య కృష్ణయ్య నీకింకేమీ కాదులే. ఆ రాక్షసుడు చనిపోయాడు. ఇక దేని గురించి భయపడొద్దు. వాడికి నిన్నేం చేయలేడు. నా చిట్టి తండ్రి కృష్ణ, నువ్వు ఈ ప్రపంచం మొత్తానికి మహారాజువి.
share, subscribe. Bell icon to all.